హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు ఛానల్. మిగిలిన నెలల్లో కన్నా కార్తీక మాసంలో, అందులోనూ స్పెషల్‌గా వచ్చే కార్తీక సోమవారాలప్పుడు మహాదేవుడైన శివుడికి మహానివేదనలో చేసే అద్భుతమైన వంటకం కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలి ఆవపెట్టిన కూర. ఈ కర్రీ అయితే కార్తీక సోమవారాలప్పుడు గానీ, లేదా కార్తీక మాసంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా తినాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంచేత ఈ కార్తీక మాసం స్పెషల్ అయిన కందా బచ్చలి ఆవపెట్టిన కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా కందకి తొక్క తీసి నీట్‌గా కడుక్కుని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బావుంటుంది. బచ్చలాకు కూడా తరుక్కుని ఉప్పు పెట్టి కడుక్కోవాలి. కొంచెం కాడలు కూడా ఉంచుకుంటే బావుంటుందండి టేస్ట్. ఇలా మొత్తం కుక్కర్‌లో ముక్కలన్నీ వేసుకోవాలి. కంద ముక్కల్ని ముందు వేసుకున్న తర్వాత బచ్చలాకుని దానిపైన వేయాలి. లేదంటే బచ్చలాకు ముందు వేసేసి కంద పైన వేస్తే కంద ఉడకకుండా అయిపోతుందండి. అంచేత కంద ముక్కలు కింద వేసి బచ్చలి పైన వేయాలి. ఇప్పుడు దీనికి సరిపడినంతగా ఉప్పు వేస్తున్నాను. నేను ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పుని తీసుకుంటున్నాను. దాని తర్వాత నేను నీళ్ళని పోస్తున్నానండి. మనకి కంద ముక్కలు ములిగేలా నీళ్లు పోస్తే చాలు సరిపోతుంది. ఆకుల మీద నీళ్లు పోస్తున్నాం కాబట్టి ఆకులు తడుస్తాయి. అంతకన్నా అక్కర్లేదు నీళ్లు. ఎక్కువగా ఆకులు ములిగేంత వరకు నీళ్లు వేస్తే ఆకులన్నీ కూడా చాలా మెత్తగా జిగుటుగా అయిపోతాయి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా కంద ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుందండి. ఆ ఆవిరికే ఆకులవి ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కుక్కర్‌ని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా చింతపండుని నానబెట్టుకోండి. ఆవ కోసం 2 చెంచాల ఆవాలు, 4 పచ్చిమిరపకాయలని, ఒక 3 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. మనకి కొంతమందైతే వరిపిండి కూడా తీసుకుంటారు. టేస్ట్‌కి తగ్గట్టుగా ఎవరికి ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్‌లో ఆవ అనేది నూరుతారు. మాకైతే శనగపిండి బావుంటుంది అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ శనగపిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 3 కలిసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుంటే అది ఇలా మెత్తగా అవుతుందండి. ఇప్పుడు ఈ ఆవని అలా వదిలేయకూడదు. దీంట్లో మనకు కొంచెం ఒక 4 చెంచాల వరకు కూడా ఆయిల్‌ని అయితే వేసుకోవాలి. ఆయిల్‌ని వేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఆవ నానుతుంది. కూరలో మనం కలిపినప్పుడు కూడా రుచిగా బావుంటుందండి. లేకపోతే గనక ఆవ ఎక్కువసేపు అలా వదిలేస్తే చేదొచ్చేస్తూ ఉంటుంది. నూనె వేస్తే కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం 4 చెంచాల వరకు ఆయిల్‌ని వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్‌ని ఓపెన్ చేసుకొని చూడండి కుక్కర్ చల్లారాక. చూసారు కదండీ! ఆకంతా కూడా శుభ్రంగా ఉడికింది. కంద కూడా ఉడికే ఉంటుందండి. ఇప్పుడు మనం కూర ప్రిపరేషన్‌లో కడాయిని పెట్టుకుని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకుని 2 చెంచాల ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనం 2 చెంచాల శనగపప్పుని, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ఆవాలు వేసుకున్న తర్వాత ఒక మిరపకాయ వేసుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి ఒకటి తీసుకోవాలి. ఒకటి తీసుకుని మొత్తం అన్నీ కూడా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకుని ఉంచుకున్నాం కదా కందా బచ్చల్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ కంద అనేది మాడిపోదండి. స్టవ్ ఎప్పుడు కూడా సిమ్‌లోనే పెట్టుకోవాలి ఈ కూర అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదొక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకుని ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. హాఫ్ కాదండి సారీ, పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు అది కూడా కూరకి అంటేలాగా మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మూత పెట్టుకుని ఉంచుకుంటే గనక ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటే కూర అంతా కూడా పులుపు అది అంటి చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కూర అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని అంతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూర అయితే కలపకూడదండి. ఎందుకంటే కూర వేడిగా ఉంటుంది. వేడి మీద మనం ఆవది కలిపేస్తే కనుక కూర పాడైపోతుంది. మొత్తం చేదొచ్చేస్తుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇప్పుడు ముందుగా ఆడపెట్టి ఉంచుకున్న ఆవ ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఎప్పుడు కూడా చుర్రుమనే వేడి మీద కలిపితే కనుక చేదొచ్చేస్తుందండి కూర అంతాను. ఇలా కొంచెం చల్లారాక ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకుంటే బాగుంటుంది కూర. మొత్తం అంతా వేసేసుకుని
ఇప్పుడు దీంతో పాటు మనకేమైనా ఉప్పు అది సరిపోకపోయినా కూడా ఇప్పుడే మనం వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం డౌట్ ఉంటే కనుక మీరు కూడా ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఆవంతా కూడా మనకి కూరకి అంటుతుందనమాట. మనం ఇంక మళ్ళీ నూనె అది వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ముందుగానే ఆవలో నూనె వేసాం కదా 4 చెంచాల వరకు. ఇక మళ్ళీ నూనె వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా మొత్తం అంతా కలుపుకుని కూర అంతా దగ్గరికి పెట్టుకోవాలి. అంతేనండి, వేడివేడి కందా పచ్చడి ఆవ పెట్టిన కూర కార్తీక మాసం స్పెషల్ రెడీ. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. దీన్నైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.